ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అలాగే వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం. డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం. 4:35కి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం. మేము 4:30కి వచ్చి కూర్చున్నాం. పైన డీజీపీ గారు ఉన్నారు. అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారు సరే, వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, ఈ రిప్రజెంటేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోమన్నారు. డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మా బోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్న వాళ్ళని కలవలేకపోవచ్చు. ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. చివరికి గోడ కంటి చూద్దాం, ఇక్కడ అంటించడానికి లేదన్నారు. ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. రైట్, అవి ఆసక్తికరమైన విశేషాలు. దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక యాత్ర అంటూ దక్షిణాది యాత్ర పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కూడా అక్కడ కూడా అబద్ధాలు చెప్పటం. లడ్డూలో కవ్వు కలిసిందనేమో చంద్రబాబు గారు చెబితే అయోధ్య పంపిన లడ్డూల్లో కూడా కల్తీ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. తీరా చూస్తేనేమో లడ్డూలో ఎక్కడ జరగలేదు, నెయ్యి కల్తీ అనేది గతంలోనూ జరిగింది. గతంలో ట్యాంకర్లు వెనక్కి పంపించారు చంద్రబాబు గారి టైంలో, ఇప్పుడు జగన్ గారి టైంలో పంపించారు. అయినా కూడా కేరళ వెళ్ళి తమిళనాడు వెళ్ళి కూడా అబద్ధాలు చెబుతున్నారు. మరి ఆయనకి ఏం భక్తో ఏం పడో కానీ అదే విషయాన్ని వైఎన్ఆర్ అనే జర్నలిస్టు చాలా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. అందుకు అది వేయటం జరిగింది. అలాగే చంద్రబాబు గారు ఎప్పుడేం మాట్లాడుతున్నారో, ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేదా వయసు ప్రభావం లేకపోతే అవగాహన రాజ్యం లేదా జనాన్ని మిస్లీడ్ చేయాలనో కానీ బీహార్ నుంచి రోజు ఢిల్లీ వచ్చేవాళ్ళు త్వరగానే చెబుతున్నారు. బీహార్ నుంచి ఢిల్లీ రావడానికి 10 నుంచి 20 గంటలు పడుతుందట. రోజు వచ్చేవాడన్నా వెనక్కి వెళ్తాడా అంటే ఆశ్చర్యం. అందుకనే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకు చంద్రబాబు గారు ఇలా నవ్వులు ఫాలో అయ్యే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారో అనేక విషయాల్లో కూడా అట్లా ఎదురుతోంది. అదొక ఉదాహరణ మాత్రం. ఇక డీజీపీ గారు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ రకంగా ఉందో చెప్పడానికి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు. ఆయన డీజీపీ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే కూడా వెళితే కూడా పట్టించుకొని వైనం మీద మనం ఈ వీడియోని చూసాం. ఇక వార్తల్లోకి వెళితే వెలుగొండ ఆలస్యానికి కారణం ఎవరు, ఇప్పుడు ఎందుకు వెలుగొండ అని అట్లాగే ప్రైవేట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ అంటే కాలువల్ని, సాగునీటి కాలువల్ని ప్రైవేటైజ్ చేయాలని చంద్రబాబు ఆలోచనని మీరు సమర్థిస్తారా గోపి గారు? సార్ కొమ్మినేని గారు, మీకు ప్రేక్షకులకి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటేనే ప్రైవేటు వాళ్ళకి పండగ, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరికీ పండగ. ఈ కాలువలు మెయింటైన్ చేయడానికి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాటికి సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి, దాటి కార్యవర్గం ఉంది, రైతులే అందులో సభ్యులు. సో వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు కాలువలను మెయింటెనెన్స్ చేసుకోవడం కానీ, ఆ నీటిని పంచుకోవడం కానీ, ఆ కాలువ నీటిపారుదల పరిధిలో ఉన్నటువంటి పొలాలకు నీరు అందించుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా బయట నుంచి కాంట్రాక్టర్లు రావాల్సిన అవసరం లేదు, అట్లాంటి పరిస్థితి లేదు. అయితే కాంట్రాక్టర్లకి ఏదో కొంత మైలు చేయాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అంటేనే కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కాబట్టి వాళ్ళకి ఏదో మేలు చేయడానికి బహుశా ఈ పని మొదలుపెట్టినట్టున్నారు, ఈ ఆలోచన. ఇదైతే మంచిది కాదు. రైతు సంఘాలు వాళ్లే చూసుకోగలరు, వాళ్లే చేసుకోగలరు. ఇవన్నీ ఇన్నేళ్లుగా కూడా వాళ్లే చేస్తున్నారు. నీటిపారుదల సంఘాలు, వాటర్ అసోసియేషన్. అయితే ఇక్కడ వెలుగొండ గురించి కూడా సంక్షిప్తంగా చెప్పండి. వెలుగొండ ప్రాజెక్ట్ని జగన్ గారు ప్రారంభోత్సవం కూడా చేశారు. జూన్లో నీళ్లు రావటం ఆలస్యం, జూన్లో లోపు మనం పరిహారం ఇస్తాము నిర్వాసితులుగా అన్నారు. అవి ఇవ్వకపోగా ఎందుకు ఆలస్యమైందని ఆయన అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జగన్ గారు ప్రారంభించిన తర్వాత జూన్ నాటికి నిజంగానే ఈ నిర్వాసితులందరికీ కూడా పరిహారం ఇచ్చేసి నీటిపారుదల స్టార్ట్ చేయాలనేది ఇంక వెలుగొండ 1, 2 కెనాల్స్ వాటి ప్రతిపాదన నడిచింది. అయితే ఈ లోపు ఎలక్షన్లు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో గత 8 నెలలుగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ పెద్దగా లేదు. పథకాలు, ప్రామిసులు అన్ని కూడా పక్కన పెట్టేసేంచారు. అందులో భాగంగానే వెలుగొండను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు వెలుగొండను బయటికి తీసేందుకు ఆలస్యమైందంటే ఈ 8 నెలలు ఏమైంది? ఈ 8 నెలలు అక్కడ పని జరగలేదు, దానివల్ల ఆలస్యమైంది. అంతేగాని దీన్ని అధికారులలో లేకపోతే గత ప్రభుత్వాన్ని తిట్టాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వెలుగొండను. ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టార్ట్ చేసి ఒకవేళ ముగిస్తే మళ్ళీ జూన్ నాటికి
ప్రారంభించవచ్చు, మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రారంభించి శిలాఫలకం వేసుకోవచ్చు. అది జరగవచ్చేమో, కానీ వెలుగొండ పని అయితే పూర్తి అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ గా. అది ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన పని లేదండి. అది అయిపోయిన ప్రాజెక్ట్. రైట్. శివశంకర్ గారు, మీరు రెండు అంశాల మీద మాట్లాడిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం, దాంట్లో జరుగుతున్న అరాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం, ప్రమాదకరమైన క్రీడగా రెడ్ బుక్ మారటం, ఇవన్నీ కూడా ఏం జరుగుతాయనే దాన్ని మాట్లాడడానికి ముందుగా ఇది ఎవరు మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లు అంట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ రకంగా ఉందనేది మరి ఇది ప్రస్తుత మంత్రి అనుకుంటున్నాం, మంత్రి అన్నాడు కాబట్టి, మాజీ మంత్రి అని అనలేదు కాబట్టి. అలాగే షిరిడీ సాయి చెల్లింపులకు బ్రేక్ అంట. ఈనాడు వాళ్ళ కోరిక అయితే మంత్రి గారు తీర్చినట్లుంది. ఈ రెంటి మీద మీ కామెంట్ ఏమిటి? సరే, ఇప్పుడు మీరు అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో చూస్తే వాళ్ళ దాంట్లోనే మంత్రి మెహర్బానీ ఖరీదు 343 కోట్లంట, అవసరం లేకుండా ఒక లైన్ కి ఇప్పుడు ప్రతిపాదించినారంట. ఇది లో వోల్టేజ్ ఉందని చెప్పి ఎమ్మెల్యే లేఖ రాయమని చెప్పి ఎమ్మెల్యే లేఖ రాసినందుకు ఒక్కొక్క ఎమ్మెల్యే ₹1,00,00,000. ముగ్గురు ఏదో పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగితే డబ్బులు అడిగినట్టు ఇక్కడ లెటర్ రాస్తే మాకు లో వోల్టేజ్ ఉందని లెటర్ రాయండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ₹1,00,00,000 అంట మెహర్బానీ. రాయలసీమకు చెందిన మంత్రి చక్రం తిప్పారంట 343 కోట్లు దోపిడీకంట. అంటే ఎవరున్నారు రాయలసీమ పవర్ఫుల్ మంత్రి అంటే నేను చూస్తే ఆలోచన చేస్తే రాంప్రసాద్ ఆయన ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టరా, లేకపోతే ఇటు వస్తే ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ. నాకు తెలిసి మిగతా మంత్రులు అంత లేదనుకుంటారు, ఎవరు సవితా గారు కావచ్చు, లేకపోతే మన ఫరూక్ గారు కావచ్చు. బీసీ జనార్దన్ రెడ్డి ఇంకో మంత్రి గారు ఉన్నారు కదా, బీసీ జనార్దన్ రెడ్డి ఇంకొకరు. అంటే ఈ 5 మందిలో ఎవరు బీసీ జనార్దన్ దానికి సంబంధించి అదే ఆర్థిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లా ఆ పేరు కూడా అంటే రాసితే బాగుంటది. ఎవరు దీనికి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే నిజంగా అలా జరుగుతుందా? ఇంత జరుగుతున్న 343 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంటే ఆంధ్రజ్యోతి పత్రిక రాసేంత వరకు ఈ విజిలెన్స్ ఏం చేస్తా ఉంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు అనేటువంటి చూడాలి. అంటే అడ్డగోలుగా దోపిడీ చేసుకోండి, మా వాటాలు మాకు ఇవ్వండి అనేటువంటి విధంగా ఉంది. ఇక్కడ అవసరం లేకుండా అంటే ఒక్క సంక్షేమ పథకం ఇచ్చింది లేదు, అప్పులు చేయడము, ఆ యొక్క విద్యుత్తోని ఆ సంస్థల సంక్షోభాల్లో నెట్టేసేసి ప్రజల మీద 17,000 కోట్ల రూపాయలు భారం వేసేసి ముక్కు పిండి వసూలు చేస్తూ వీళ్ళేమో 343 కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి వైనము వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రెండవది ఈనాడు పత్రికలో ఇంకొక కథనం నిన్న మేము ఇచ్చాము, దానికి సంబంధించింది షిరిడి సాయి వాళ్ళ బిల్లుల కోత 240 కోట్లకు ఆ చెల్లింపులకి కోత అంట. వీళ్ళు పత్రికలో రాస్తే ఇమ్మీడియట్ గా గొట్టిపాటి రవి గారు పిలిచారంట. ఏందయ్యా ఇది, ముఖ్యమంత్రి గారి పత్రికల్లో వచ్చే కథనాలంటే చూస్తున్నారు, చాలా సీరియస్ గా ఉన్నారు, ఎందుకని ఆ సీఎంని సంతోషరావు గారు అన్నారంట. అంటే సార్ ఖచ్చితంగా ఈ ఎల్లో పత్రికలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయి. అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ని మొన్నటి వరకు ఎత్తుకున్నారు. అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ తీసుకున్నారు ఇదే చంద్రబాబు నాయుడు. వాళ్ళే ఎన్నికల కమిషనే 40 కోట్ల రూపాయలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చేన్నారు. ఈ 8 నెలలు ముద్దయ్యారు. ఇప్పుడు ఎక్కడ వాటాల్లో తేడా వచ్చిందా? ఈనాడుకు వాటాలు వెళ్ళలేదా, లేకపోతే ఇక్కడికి ముఖ్యమంత్రి ఆఫీస్కి వాటాలు వెళ్ళలేదా? ఎందుకు ఇదంతా ఉంది? ఆ సీఎంని సంతోషంగా పిలిచారట. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కూడా అధికారులు చేస్తారా సార్? అధికారులు చేశారంటే ఇక్కడికి ఎవరి పాత్ర ఉంది, ఎవరి ఒత్తిడి ఉందని రాయాలి. ఏదో సీఎంని మీద వేసేసి షిరిడి సాయి మీద కోపం అనేది కాదు. అంటే అడ్డగోలు దోపిడీకి ఏ విధంగా ఉంది అనేటువంటి చిన్న ఉదాహరణ ఈ ఎలక్ట్రికల్ సంస్థ ఎల్లో పత్రిక రాసినటువంటి 2 కథనాలు 2 పత్రికలు చూస్తే అర్థమవుతుంది. ఒకరేమో మంత్రి దోపిడీలట, ఒకరేమో కాంట్రాక్టర్కి ఇస్తున్నారంట, అది ఆపాలంట, ఆపారంట. వాళ్ళ పత్రిక రాస్తారే ఆపేశారంట. అంటే ఇక రాజ్యాంగాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నడిపించేది ఎల్లో పత్రికలా అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. ఒక మంత్రిలో లేకపోతే సీఎం రివ్యూ తీసుకున్నారు, దీంట్లో పాయింట్లు పట్టుకున్నారు, ఆపేస్తారయ్యా బిల్లులు అంటే ఒక అర్థం ఉండదు. కానీ ఈనాడు పత్రికలు రాస్తే బిల్లులు ఆపుతారట, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాస్తే బిల్లులు ఇస్తారట. ఇదేంటి సార్ ఇది? ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. అంటే ఆ మంత్రి పేరు కూడా ఏదో వేస్తే ఆ మంత్రిని ఇమ్మీడియట్ గా శిక్షించాలి సార్, బర్తరఫ్ చేయాలి. చాలా పెద్ద కథనం ఇది. 343 కోట్ల అవసరం లేకుండా దోచుకున్నారంటే ఆ మంత్రి ఆ లేఖలు రాసినటువంటి 3 ఎమ్మెల్యేలని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి. అడ్డగోలుగా డైరెక్ట్ గా దోపిడీ లెటర్ రాశారంటే అవసరం లేకున్నా కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. ఇది
రైట్. నాకు తెలిసి ఇది ఏసీ విజిలెన్స్ కాదుగా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తీసుకోలేదు. అయితే మళ్ళీ కేంద్ర కాదు ప్రభుత్వం మళ్ళీ వెంటనే వీళ్ళు ప్లేట్ ఫిరాయించి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకేదో అనుకూల కథనం కూడా రాయగలరు. మనం చూసాం కదా, కార్యదర్శులు పనిచేయట్లేదు, వాళ్ళు పనిచేయట్లేదు అన్నారు. మరుసటి రోజు వచ్చేసరికి అసలు పనులు వేగం పెరిగిపోతుంది, చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారని మళ్ళీ రాశారు. అంటే వీళ్ళని నమ్మడానికి లేదు. ఎట్లా నిజంగా కావాలంటే నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రి పేరుతో సహా రాసి ఉంటే ఇప్పుడు వాళ్ళని ఎవరేం చేయలేరు కదా. ధైర్యమే కదా, చంద్రబాబు గారి సొంత మీడియా కింద లెక్క కదా. దానికి వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం ఏ మంత్రి చేయరు. వీళ్ళ పేరుతో సహా రాసి ఉంటే వీళ్ళ క్రెడిబిలిటీ అన్న వచ్చేది. లేకపోతే వీళ్ళు అర్థంగా బ్లాక్మెయిల్ పేపర్గా గుర్తింపు పొందిన వీళ్ళు చివరికి తెలుగుదేశం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఫీలింగ్ రావట్లా? ఖచ్చితంగా సార్, ప్రతిరోజు పత్రికల్లో వచ్చిన కథనాలనే తెలుగుదేశం అల్లుకొని వెళ్తా ఉంటారు కదా వాళ్ళ ఐటీడీపీ గారు ఇవన్నీ కూడాను. ఈ రోజు సీఎంఓ కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యేసి ఆ మంత్రి పేరు పిల్లంపుకొని మాట్లాడేసి దీనికి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని షోకాజ్ నోటీసులు ఇవ్వకపోతే, స్పీకర్ గారు ఏదో మాట్లాడుతుంటారు కదా రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, దీని పట్ల వారి సభ్యులు చేసినటువంటి ఈ యొక్క అవినీతి ఆరోపణలకు ఇమ్మీడియట్ గా వాళ్ళైనా కూడా స్పందించాలి. ఆశామాషి వ్యవహారం కాదు. రైట్. ఓకే. గాంధీ గారు విజయనగరం నుంచి. గాంధీ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు వీళ్ళకి పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు. అవును. వాళ్ళు అది మానేసి ఆ లేనిపోయిన అరెస్టులు, తర్వాత ఈ ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ అలాగే గెలమని ఒక అర్థం అయిపోయింది. గెలమని అర్థమైపోయిందా? ఉన్నప్పుడే. కానీ నాకైతే అనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కంటే ఈ ఫ్యాక్షనిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే చంద్రబాబు గారు, లోకేష్ గారు, మరి వాళ్ళిద్దరిలో ఎవరు అంటే అందరూ లోకేష్దే ప్రధాన పాత్ర అంటున్నారు. కానీ మరి చంద్రబాబు గారు మాట కూడా వినకుండా ఆయన ఇట్లా ఫ్యాక్షనిజంగా వ్యవహరిస్తున్నాడా ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. అది చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు అనేది నాకు అనిపిస్తా ఉంది. సార్ నేను టెంపరెన్స్ ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఒక బీహారీ సంస్కృతి తీసుకొస్తున్నారు. భయభ్రాంతులు చేసిస్తే అందరూ కాముకుంటారు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు అనేసి ఒక ముందు గుండా ఇచ్చేస్తున్నారండి. అదే అప్పుడు మాకీ సంస్థ ఉంది కదా, బీహార్ కంటే చెత్తపాలన చేస్తున్నారు చంద్రబాబు గారిని ప్రభుత్వం అని చెప్పి కేంద్రానికి లెటర్ రాశారు. అప్పుడు గ్రామాల్లో కూడా బాగా రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి. రైట్. చూద్దాం. ప్రజల్లో అంటే ప్రశ్నించే వాళ్ళని భయపెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. రైట్. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు భయపెట్టడానికే చిన్న ఉదాహరణ సార్, నిన్న చంద్రబాబు ఒక వచ్చిన ఉద్యోగస్తులకి 1వ తరగతి జీతాలు ఇచ్చారు, అది ఆదేశాలు ఇచ్చారట. ఎంతవరకు ఏడ్ చేశారండి? ఏనా 1వ తరగతి ఇచ్చారా? లేదు కదా. ఏమంటారు? 1వ తరగతి జీతాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారట నిన్న మొన్న. ఓకే. కానీ ఆయనే 9 నెలలుగా అప్పుడు ఇవ్వలేదని జగన్ గారిని మొన్న మొత్తం ఓపెన్గా చెప్పి ప్రకటించారు కదా ఇట్లా ఉంది గవర్నమెంట్ అని. రైట్. ఇంకొక 2 అంశాల మీద కూడా మాట్లాడిన తర్వాత వల్లభనేని అంశాలకు వెళ్దాం. రైతు భరోసా కేంద్రాలు మూసివేత దిశగా వెళ్తున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చిందండి. అలాగే సీఎం గారి ఇల్లు అటాచ్మెంట్ లేకుండా జాగ్రత్త పడుతున్నారంట. అలా అక్రమ ఇంట్లోనే ఉండటం ఏమిటి, ఆయన మోజు ఏమిటి? ఈ రైతు భరోసా కేంద్రాలు మూతపడే పరిస్థితి ఎందుకు వస్తున్నాయి అంటారు గోపి గారు? సార్, రైతు భరోసా కేంద్రాలు చాలా విస్తృతమైన సేవలు చేశాయి రైతులకి. విత్తనాలు కొనుగోలు దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగాయి. అసలు భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో జరిగాయి. రైతులు తమ పొలాల్లో ఏ పంట వేసుకోవాలి అనేటువంటి సూచనలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు వెళ్ళినాయి. సో అట్లాంటి అంటే అంత ఒక పటిష్టమైన వ్యవస్థ ఒకటే ఏర్పాటైంది. అయితే దాన్ని చంద్రబాబు గారు నిర్వీర్యం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ లాగానే రైతు భరోసా కేంద్రాలను కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మూసేస్తున్నారని చెప్తున్నారు. మూసేస్తే మాత్రం ఖచ్చితంగా రైతులకు నష్టం జరుగుద్ది. కుదించడం 5,000 మూసేసేదో చేయాలని ఆలోచన చేస్తున్నారని. అదే అది జరిగితే మాత్రం రైతులకు భయంకరమైన నష్టం జరుగుతుంది. ప్రైవేట్ వ్యాపారస్తులు, విత్తనాల వ్యాపారస్తులు బాగుపడతారు. స్పూరియస్ విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్లో విచ్చలవిడిగా రైతులు మోసపోతారు. విత్తనాలు కొని పంట పోయాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదైతే ఒక మంచి నిర్ణయం అయితే కాదు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో పటిష్టపరిచి వాటిని యాక్టివేట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇకపోతే కరకట్ట విషయానికి వస్తే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో పడవల మీద
జర్నలిస్టులను తీసుకెళ్తూ ప్రతి ఇంటిని చూపించి ఇది అక్రమ కట్టడం, ఇది అక్రమ కట్టడం అంటూ చూపించి వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. మరి అట్లాంటి అందులో ఈ లింగమనేని హౌస్ కూడా ఉంది. మరి దాంట్లోనే చంద్రబాబు నాయుడు అంటే దాంట్లో 2 గదులు నీళ్ళల్లోనే ఉంటాయి, నదిలో ఉంటాయి, అద్దాల గదులు ఉన్నాయి అందులో. ఎప్పుడో వెళ్ళాములేండి ఒకసారి సరదాగా. సరే, అద్దాల గదుల్లో ఉంటాయి. మరి అంటే నదిలో పూర్తిగా నదిలో ఉన్నట్టే లెక్క అది. మరి అది అక్రమ నిర్మాణం అని తెలుగుదేశం ప్రభుత్వమే తాడేపల్లి ఎంఆర్ఓ నోటీసులు జారీ చేశాడు. అలాంటి అక్రమ నిర్మాణంలో ఒక ముఖ్యమంత్రి ఉండడం అనేది మరి ఎట్లాంటి సందేశాన్ని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం చూసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సుప్రీంకోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్, వీళ్ళు అందరూ కూడా మెల్లగా వదిలిచ్చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కదా వార్త. అదే ఇప్పుడు అది ఆయన లింగమనేని రమేష్ గవర్నమెంట్కి ఇచ్చేశాను అంటాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఇది గవర్నమెంట్ ఆఫీసు, గవర్నమెంట్ భవనమే అంటాడు. సిఆర్డిఏలో ల్యాండ్ పూలింగ్ లో వచ్చింది అంటాడు. ఇంకోసారి ఇది నేను అద్దెకుంటున్నాను అని చెప్తాడు. మరి ఏది కరెక్టో తెలియదు, కానీ ఆ భవనం అయితే అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందులో ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఉండడం అస్సలు సమర్థనీయం కాదు. అంటే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది అది చంద్రబాబు గారి చర్య. శేష్ కుమార్ గారు, ఈస్ట్ గోదావరి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నిన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించారు కానండి, అందుకంటే గవర్నమెంట్ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రపతి పాలనకి అర్హత ఉందనేది నా అభిప్రాయం అండి. ఓకే, ఈ రైతులు కూడా త్వరలో తిరుగుబాటుకి ఇప్పుడు మనం చూసాం, మిర్చి రైతులు చెబుతున్నారు జగన్ గారి టైంలో 25,000 రూపాయలు అమ్మితే ఇప్పుడు అంతా 10,000 కూడా లేదు, చాలా నష్టపోతున్నామని గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా క్యాబేజీ ధర కూడా తగ్గిపోయి చాలా ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ పరిస్థితిని వీటిని వదిలేసి వల్లభనేని అరెస్టు, లేకపోతే ఇంకోళ్ళని అరెస్టు, రోజుకో డ్రామా నడుపుతున్నారు. ఇంకో ఆయన ఈ తీర్థయాత్రలు అంటాడు, అక్కడికి వెళ్ళి కూడా అబద్ధాలు చెబుతాడు. ఏంటో ఈ ప్రభుత్వం అర్థం కాకుండా ఉంది. రైట్, ఫైన్. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడతారా మన శివశంకర్ గారు? ఇది రైతు భరోసా కేంద్రం ఎట్లంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినట్టు ఏఈ కూడా మననే చూసాం. రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో గ్రామవార్డు సచివాలయాలు అనేటువంటిది ఎలా కుదిస్తున్నారు, ఎలా తగ్గిస్తున్నారో, ఆ ఉద్యోగులను ఎలా కోత పెడుతున్నారు అనేటువంటిది. ఇదే పద్ధతిలో రైతు భరోసా కేంద్రాలను కూడాను, ఎందుకంటే ఆయనకి ఎక్కడా కూడాను గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 4 నెలలు పరిపాలించినా కూడాను ఆరోగ్యశ్రీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడాను చరిత్ర మారినా, రాష్ట్రాలు మారినా, ఎక్కడికైనా కూడా చిరస్థాయిగా ఆ పథకాలు పలానా వాళ్ళు అనేటువంటిది ఉంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామవార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాన్ని ఊరిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి అనుకోకుండా మనసులో తలుచుకుంటూ ఉంటారు. రైతులకు కూడా సేవలు అలా ఉన్నాయి. సో ఇటువంటి మంచి పనులు చేసేటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడాను ప్రజల ముందర కానీ ఆయనకు కానీ కనిపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నాడు నేడు స్టాప్ చేయడం, స్కూళ్ళకు కానీ ఇంగ్లీష్ మీడియం స్టాప్ చేయడం కానీ ఇటువంటి తరహాలో ఈ రోజు రైతు భరోసా కేంద్రాల మీద ఆయన కన్నుబడింది. దాంతోనే 10,400 10,651 ఉండేటువంటి వాటిని కుదిస్తూ 5,000 చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు నిన్న ఈ రోజు పత్రికల్లో మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం సార్. ఎందుకంటే రైతులు మళ్ళీ మండల కేంద్రాలకు వెళ్ళేసి వాళ్ళ పనులు మారుకొని వెళ్ళేసి విత్తనాల కోసము దీనికోసం వెళ్ళి తిరగాలనా? పాత రోజులు మళ్ళీ మనకు కావాలనా? లేకపోతే ఇక్కడ బచ్చిరాబాగులో లాగా రైతులందరూ కూడా ఒకసారి గుమికూడి ధర్నాలు చేసే పరిస్థితి రావాలనా? లేకపోతే వాళ్ళ ఇంటి ముందరే మనం సర్వీసులు అందియాలనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇది చాలా మంచి పని. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉన్నా, ఆయన పథకాల మీద కోపం ఉన్నా కావాలంటే పేరు మార్చుకోండి, కానీ ఈ యొక్క రైతులకు అందించేటువంటి సేవలను, ఆ రైతు భరోసా కేంద్రాలను దూరం పెడితే రైతులన్నలు కానీ వ్యవసాయం సంబంధించిన వాళ్ళు కానీ మిమ్మల్ని క్షమించరు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ప్రజలు కూడా రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది సార్. రైట్, ఎందుకంటే చాలా మంచి సౌకర్యాలు అవి. అవును, కరకట్టింటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. కరకట్టే సార్, ఇప్పుడు గతంలో 2023లో కానీ ఇచ్చినప్పుడు కానీ దాని సిఐడి అనేటువంటిది అటాచ్మెంట్ చేసింది. తర్వాత సిఐడి అటాచ్మెంట్ చేసిన తర్వాత మొన్న రీసెంట్ గా మళ్ళీ వాళ్ళ అధికార నివాస గృహంగా ఆయనే జీవో ఇచ్చుకోవడము, తర్వాత ఈ రోజు కూడాను దాన్ని ఎఫెక్ట్ ఫ్రమ్ అని చెప్పి దాన్ని అంటే జిఏడి కూడా చంద్రబాబు చేతిలో ఉంది, కేసు కూడా చంద్రబాబుదే. అంటే ఆయనకు ఆయనే
సర్టిఫై చేసుకుంటూ ఆయనకు సంబంధించిన జిఐడి డిపార్ట్మెంట్ నుంచి ఇది అధికారికంగా దానికి సంబంధించిన అద్దెలు కానీ అలవెన్సెస్ కానీ ఈ పేరుతో కావాలనేటువంటిది ఇవ్వడం అంటే సిఐడిని పూర్తిగా నీరుగార్చి ఆ కేసులో తీవ్రతను పూర్తిగా తగ్గించేసేసి ఇది కోర్టు ఉల్లంఘన కింద వస్తుంది సార్. కోర్టులు కానీ ఒక సంస్థ కానీ అఫీషియల్ సంస్థ కానీ దాన్ని అటాచ్ చేసినప్పుడు దాన్ని తిరిగి తన గృహంగా వాడుకోవడమే కాకుండా అఫీషియల్ గా తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి జిఐడి ద్వారా ఆర్డర్స్ ఇచ్చేసేసి దాన్ని సిఐడి కాదు ఇది కేసు కాదు అనేటువంటి కేసులు నీరుగార్చే పని ఇది పూర్తిగా. అదే కాకుండా వాళ్ళ యొక్క ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దానికి సంబంధించింది అటవీ పర్యావరణ శాఖ ఆయన కిందకి వచ్చింది కదా. ఏమీ లేకపోయినా కూడాను పెద్దిరెడ్డి గారు మొత్తం అంతా ఆక్రమణ చేసుకున్నారు అటవులంతా కూడా. ఏది 2000 సంవత్సరంలోనో 90s లోనో రిజిస్టర్ అయినటువంటి క్లియర్ కట్ గా ఉన్నటువంటి భూములు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు దీని మీద వేసినా కూడా కోర్టులు క్లియర్ గా ఇచ్చినా కూడాను దాన్ని మరోసారి వేయడము, ఇమ్మీడియట్ గా ఆగమేఘాల మీద వెళ్ళడము, దానికి పంపించడము, అధికారులు అటవీ శాఖలో ఉంది దోచుకున్నారు అది ఇది అన్నారు కదా. క్లియర్ కట్ గా ఇక్కడ ఒక నదిలో కట్టి అక్కడ మీ యొక్క పార్ట్నర్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ అధికారికంగా నివాసం ఉంటే ఇంత రచ్చలైనా కూడాను సిఐడి అటాచ్ చేసిన దాంట్లో ఉన్నా కూడాను ఎందుకు మీరు నోరు మెదపలేదనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒకరికి ఒకరి న్యాయము మీకు ఒక న్యాయమా? అక్కడ ఏ మాత్రము అవకాశం లేని వాటి మీద మీరు ఆగమేఘాల మీద, సరస్వతి పవర్ మీద, సరస్వతి భూముల మీద మీరు కూడా స్వయంగా వెళ్ళారు కదా. వెళ్ళి అలాంటిది దోచుకున్నారు అడ్డగోలుగా, ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు కదా. నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటిది ఎటువంటి అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడంలో మీరే నివాసం ఉంటున్నారే, దీనికి ఏం సమాధానం చెప్తారనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం సార్. ఓకే, శ్రీనివాస్ గారు భీమవరం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇక వంశీ అరెస్ట్ వ్యవహారంలోకి వెళదాం, మాట్లాడండి. ఆర్బికే సెంటర్ లో మూసేయడం అనేది కరెక్టే సార్. ఇది ఏమండి? ఆర్బికే సెంటర్ రైతు భరోసా కేంద్రాలు మూసేయటం కరెక్టేనండి. ఇక్కడ కాళ్ళ దగ్గర కాళ్ళకూరు అని ఒక ఊరు ఉన్నది. ఓకే, ఆ ఊర్లో ఆర్బికే సెంటర్ క్లోజ్ చేసి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి. పోలీస్ స్టేషన్ పెట్టారా? అక్కడ పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. చెప్పింది కరెక్టేనండి, అది ఆర్బికే సెంటర్ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసి ఇది మంచిదా కాదా అది చెప్పండి పాయింట్. మంచిది ఎలా అవుతుంది సార్ మూసేయడం? రైతులకి మంచిదే కదా సార్ ఉండడం. రైతులకు ఉపయోగపడేది. అప్పుడు జగన్ గారు అన్ని ఊళ్ళల్లో భవనాలు కడితే అసలు అభివృద్ధి చేయలేదని ప్రచారం చేశారు. బిల్డింగ్స్ మరి అసెట్సే కదా సార్, అసెట్టే కదా. సంపద నేను సృష్టిస్తానన్నట్టు జగన్ సృష్టించిన సంపద అంతటినేమో అదంతా వృధా ఖర్చు అన్నట్టుగా చెబుతున్నారు. సో ఆ రకంగా ప్రచారం మాయా లేకపోతే సూపర్ 6 మాయా లేకపోతే ఈవేమో తెలియదు, కానీ మొత్తం మీద ఫలితాలు అయితే ఆ రకంగా వచ్చాయి. కరెక్టే మీరు చెప్పింది. కాళ్ళ దగ్గర మూసారా, కాళ్ళ అనే ఊళ్ళో. సో పోలీస్ స్టేషన్ పెట్టారంట. రైతుల కంటే ఇంపార్టెంట్ రెడ్ బుక్కే ఇంపార్టెంట్గా మారినట్లుంది. అది కాలర్ యొక్క శ్రీనివాస్ గారు భీమవరం నుంచి మాట్లాడి మరీ చెప్తున్నారు. ఇక వల్లభనేని వంశీ శాసనసభ మాజీ సభ్యుడి మీద చేస్తున్నటువంటి పెట్టినటువంటి కేసులు కానీ, తీసుకువెళ్ళినటువంటి అరెస్టు జరిగిన తీరు కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ కేసుని దుర్వినియోగం చేస్తున్న వైనం కానీ, ఇవన్నీ అసలు కోపం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒకవేళ నిజంగానే కోపం ఏదన్నా ఉంటే లోకేష్ గారు తనకు సంబంధించి తన కుటుంబం మీద ఇట్లా ఆరోపణలు ఇట్లాంటివి చేశారని చెప్పి కేసు పెట్టి నడిపితే అది ఒక పద్ధతి. అప్పుడు లోకేష్ గారి మనుషులు వల్లభనేని వంశీ కుటుంబం మీద ఎంత అరాచకంగా మాట్లాడింది అవన్నీ కూడా బయటకు వస్తాయి. సో అందుకనో ఏమో మొత్తం మీద ఆ ఇష్యూని పక్కకు దోసేసి వేరే కేసులో పెడుతున్నారా అని అనుమానం వస్తోంది. ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు సత్యవర్ధన్ అని ఆయన చెబితే మరి ఈయన బెదిరించారని అంటున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున పోలీసులు వెళ్ళి బెదిరించి మళ్ళీ కేసు పెట్టించారా ఏమిటి అర్థం కాకుండా ఉంది. అలాగే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటున్నారు. 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని మీరు టికెట్లు ఎట్లా ఇచ్చారు? ఆ రోజు అర్థంగా చంద్రబాబు గారిని మరి బుధానేసుకు ఎట్ట తిరిగారు? ఆయన్ని తిరగకూడదు కదా, పార్లమెంట్ సీట్ ఇచ్చారు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మరి ఇవన్నీ ఎట్లా చేశారు? సో దీనికి క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు తిడుతున్నారే, ఎందుకు తిడుతున్నారు? పద్ధతి అంటే ఇప్పుడైనా సరే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేయడానికి మనం ఎవరూ తప్పట్టం, కానీ జరుగుతున్న తీరు చాలా ప్రమాదకరంగా ఉందా లేదా? ఈ ఫ్యాక్షనిజాన్ని చివరికి కోస్తా జిల్లాలకు కూడా ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి దక్కుతుందా? ఇది ప్రమాదకరమైన క్రీడ కాదా? గోపి గారు సార్, ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో ఈ గన్నవరంలో జరిగిన ఘర్షణ గురించి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీడియా ఆ రోజుల్లో
చాలా విస్తృత ప్రచారం చేసింది. తెలుగుదేశం నాయకులు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని వంశీకి సవాలు విసరడం, వంశీ అనుచరులు కొందరు దానికి ప్రతిస్పందిస్తూ వెంటనే తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ రెండు పార్టీల నాయకులు కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరగడం, కొన్ని కార్లు ధ్వంసం అవడం, ఇవన్నీ కూడా అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయితే ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ హైకోర్టులో ఆ కేసును విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న 2-3 రోజుల్లోనే మళ్ళీ కేసు ఏం చేశారు, మళ్ళీ కేసు మరుసటి రోజే ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టారా? విత్డ్రా చేసుకున్నవాడు మళ్ళీ విత్డ్రా కాదు, నేను మళ్ళీ నిలబడుతున్నాను అని అన్నాడా? ఎట్లా, ఏ పద్ధతిలో అరెస్ట్ చేశారు, కొత్తగా మళ్ళీ ఏమైనా కేసు పెట్టారా అనేది మరి రాష్ట్ర పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లాంటి అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకొని ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు అధికారులు మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వంశీ అరెస్టు అనేది వంశీ నేరస్తుడు అంటే వంశీ నేరస్తుడు అనేది వైసీపీలోకి వచ్చిన తర్వాతే తెలిసిందా? మీరు విజయవాడ పార్లమెంటు టికెట్ ఇచ్చారు వంశీకి, గన్నవరం అసెంబ్లీ టికెట్ 2 సార్లు ఇచ్చారు. 2019లో కూడా గన్నవరం అసెంబ్లీ టికెటే ఇచ్చారు. మరి మీరు 2 సార్లు అసెంబ్లీ, ఒకసారి పార్లమెంటు టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలియలేదా వంశీ నేరస్తుడు అని? అదే అదే అది ఎట్లా అవుతుంది? మీ దగ్గర ఉంటే అంటే మీ వైపు ఉంటే పర్లేదు, ఎన్ని కేసులు ఉన్నా పర్లేదు. అవతల వైపు ప్రతిపక్ష పార్టీలో ఉంటే 1 కేసు ఉన్నా, 2 కేసులు ఉన్నా, 3 కేసులు ఉన్నా కూడా అది నేరస్తుడు అని చెప్పడం అనేది ఇది రాజకీయం అంటే రాజకీయాలకు తగదు. కోపి గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఎవరు, మన గుమ్మనూరు జయరాం వైసీపీలో మంత్రిగా ఉండేవాడు. ఆయన నియోజకవర్గం ఆలూరు వెళ్ళి లోకేష్ గారు చంద్రబాబు గారు విపరీతంగా తిట్టొచ్చారు. ఏమంటారు అవేమి మట్కా నడుపుతున్నాడని, ల్యాండ్ కబ్జా అని, కబ్జాలు చేస్తాడు, గుట్కా అమ్ముతాడు, మొత్తం ప్యాకెట్లు నడుస్తాడు, క్లబ్బులు నడుపుతాడు, ఇతని జూదం ఆడిస్తాడు అనేటువంటిది విపరీతంగా వస్తానే ఇమ్మీడియట్ గా ఫస్ట్ వేటేస్తాం తమ్ముళ్ళు అని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పొచ్చారు. తర్వాత తీరా చూస్తే ఇమ్మీడియట్ గుమ్మనూరు జయరాం టికెట్ ఇచ్చారు. అతను సచ్చినుడైపోయాడు. అతనికి 2 నియోజకవర్గాల్లో పెత్తనం కట్టబెట్టారు. అటుపక్క ఆలూరులో కావచ్చు, అటుపక్క గుంతకల్లో కావచ్చు. ఆయన ఒక హీరో అయిపోయినాడు వాళ్ళకి, అంటే అంత కడిగిన ముత్యం అయిపోయినాడు. అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేశారు? చేస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, అంటే తన పార్టీలో ఉంటే వాళ్ళు సచ్చీలురు. ఇప్పుడు రాజకీయ నాయకులు, కేసులు లేని రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, బట్ అందరి మీద కేసులు ఉంటాయి. కేసులు కూడా రాజకీయపరమైన కేసులే ఇవి. ప్రత్యర్థి పార్టీల నాయకులపై కేసులు పెట్టుకోవడం అనేది రాజకీయంగా ఎప్పుడు మొదలైంది, అది ఇంకా కొనసాగుతుంది. దానిలో భాగంగానే వంశీ మీద కానీ మిగిలిన వాళ్ళ మీద కానీ కేసులు ఉంటాయి. అట్టే కదండి, నాకు అర్థం కాదు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి చాలా మంది మీద కేసులు పెట్టారు కదా, సోషల్ మీడియా వాళ్ళ మీద వీళ్ళ మీద. అట్లాగే మనోభావం దెబ్బతిందని లోకేష్ గారో లేకపోతే ఆయన తరఫునో లేకపోతే ఇంకెవరో డైరెక్ట్గా ఆ కేసే పెట్టుండొచ్చు కదా. ఆ కేసు పెట్టకుండా ఈ గోలంతా ఏంది? అదే ముక్కు ఎట్టుందంటే అటు చుట్టూ తిరిగి చెప్పడం అనమాట. ఏ పద్ధతిలో అయినా సరే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఆయన ఎవరో ఒక నాయకుడు వెళ్ళి వంశీ ఇంటికి వెళ్ళి బూతులు తిడితేనేమో అది కరెక్టు పోరాటం. అలాగే వంశీ ఇంటికి వెళ్ళి విజయవాడలో వెహికల్స్ ధ్వంసం చేస్తేనేమో అది చాలా గట్టిగా ఎదుర్కొన్నట్టు. ఏమిటి ఈ పద్ధతి? ఇది పోలీసులు వీటన్నిటినీ ఎట్లా వాళ్ళు ఏది కావాలంటే ఆ ట్యూన్ ప్రకారం మాట్లాడటం అది పద్ధతేనా? ఆయన ఎవరో భూష పదాలు వాడటం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఇష్టమైనట్టు మాట్లాడి వచ్చాడు, రెచ్చగొట్టాడు. అంటే తెలుగుదేశం స్ట్రాటజీ ఏంటంటే ముందు రెచ్చగొడుతుంది, దాన్ని తెలివిగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, అంతకుముందు ఇట్లా లేదు, రెచ్చగొట్టడం, తర్వాత వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడితే ఇంకేముంది మమ్మల్ని అన్నారని చెప్పి ప్రచారం చేసుకోవటం. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా 2 వైపులా కేసులు పెట్టాలి కదా. ఎస్ ఈయన చేసిన తప్పు, ఎవరిని లోకేష్ గారి కుటుంబ సభ్యులను వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే సారీ చెప్పాడు, అయినప్పటికి కూడా నీకు కోపం ఉండొచ్చు. మరి అదే టైంలో వంశీ కుటుంబ సభ్యులను కూడా బండబూతులు తిట్టారు కదా టీడీపీ వాళ్ళు, మరి అది కూడా కేసే కదా, అది తప్పే కదా. మరి దాన్ని ఎందుకు చెప్పట్లేదు, దీన్ని ఎందుకు చెబుతున్నారో నాకైతే అర్థం కావట్లా.
రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయండి. రాజకీయాల్లో ఇప్పుడు విలువలు అయినవి కనిపించడం లేదు, చాలా తక్కువే. రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడే భాష కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. ఏ పార్టీ నాయకుడు అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారు, వాడు వీడు అంటున్నారు. మరి అవన్నీ ఎట్లా అంగీకరిస్తారో, అవన్నీ ఎట్లా సాధ్యమో తెలియదు. కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడితే మాత్రం దాని మీద కేసులు పెడుతున్నారు. మరి ఇది మంచి పరిణామం అయితే కాదు. ఇప్పుడు చూస్తుంటే 8 నెలలు చూస్తుంటే ఇదే ధోరణి వచ్చే 5 ఏళ్ళు కొనసాగబోతోంది. వచ్చే 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు టార్గెట్ గానే పనిచేయబోతున్నారు అనేది చాలా అంటే తెలుస్తుంది. ఇంకొక మాట చెప్పండి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కానీ అట్లాగే ఈ రకంగా వేధిస్తున్న తీరు ఇదంతా కూడా ఈ ఫ్యాక్షనిజంని ఇక్కడ తీసుకురావడం ఇది ప్రమాదకరమా కాదా? కృష్ణా జిల్లాలో కూడా ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రమాదమా కాదా? చాలా ప్రమాదకరమైందండి. అంటే ఎస్సీ ఎస్టీ కేసు చాలా బలమైన కేసు అండి దేశంలో. అది ఒక అంటరానితనాన్ని నిర్మూలించే క్రమంలో భాగంగా 1989లో వచ్చిన కేసు. అయితే దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీల నాయకులు చాలా వరకు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. తమ పార్టీలో ఉండే ఎస్సీ ఎస్టీని అడ్డం పెట్టుకొని ఆ ప్రత్యర్థుల పైన కేసులు పెట్టడం ఇది చాలా దురదృష్టకరం. చాలా సందర్భాల్లో ఈ చట్టం ద్వారా న్యాయం జరగడం కంటే చాలా సందర్భాల్లో ఈ చట్టం అన్యాయమే చేస్తోంది. దాన్ని రాజకీయ పార్టీల నాయకులు అలా దురదృష్టకరంగా వాడుకుంటున్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు, ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. దీన్ని ఖచ్చితంగా పోలీసులు రాజకీయ పార్టీ నాయకులు చెప్పగానే వెంటనే అంటే పోలీసులు అంటే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చే కలవపోవటం ఏంటండి? ఇది ఈ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది దానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఏంటి? నువ్వు ఆ కేసు ఒప్పుకో. బట్ డీజీపీ అంబటి రాంబాబు వీళ్ళంతా వెళ్ళినప్పుడు డీజీపీ లెటర్ తీసుకోవడానికి కూడా అభ్యంతరం ఏంటి? అదే అధికారులు ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ము గాయడం, డూడు బసవన్నలాగా మాట్లాడడం అయితే చాలా దురదృష్టకరం అండి. అది మరి డీజీపీ ఖచ్చితంగా ఏముంది 5 నిమిషాల పాటు ప్రతిపక్ష పార్టీల్ని అంటే అధికారులు ప్రతిపక్ష పార్టీలకు గౌరవం ఇచ్చే పద్ధతులు బట్టే మన ప్రజాస్వామ్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది అనేది తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీల్ని కలవకపోతే అధికారులు ఖచ్చితంగా ఏకపక్షంగా ఎదుగుతున్నట్టే ఉంటుంది. అది కొంచెం కనపడుతుంది. డీజీపీ గారు మరి నిన్న అంబటి రాంబాబు గారిని వాళ్ళని కలవకపోవడం అయితే దురదృష్టకరమే. రైట్. హనుమంతరావు ఒంగోలు నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి. ఇంతకు ముందు ప్రతి ఒక్కరూ జగన్ ఏమనలేదండి బూతులు. అబ్బో చీచి అసహ్యంగా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నా అభిప్రాయం, నాకు మై పర్సనల్ ఒపీనియన్, నిజంగా ఆ కోపం ఉంటే ఆ కేసే పెట్టండి, తప్పేం లేదు. అప్పుడు ఆయన పెట్టిన కేసు కూడా తీసుకోండి. ఆయన భార్యని, ఆయన కుటుంబ సభ్యులను తిట్టింది, నానా చెత్తగా తిట్టింది అన్ని కూడా తీసుకోండి. ఆయన చెప్పాడు, నేను ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో విన్నాను. మరి అది తీసుకోండి, ఇది తీసుకోండి, 2 కేసులు నడపండి. అది వదిలేసి ఈ దిక్కుమాలిన కేసులన్నీ పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఏంది ఇది అర్థం కావట్లేదు. దీన్నే రెడ్ బుక్ అంటారు, ఫ్యాక్షనిజం అంటారు. మరి ఇది చాలా ప్రమాదకరమైన క్రీడ అనేది నాకు అనిపిస్తా ఉంది. మరి భారతి అనలేదా, షర్మిల అనలేదా? ఇప్పుడు షర్మిల వాళ్ళ పక్క మాట్లాడుతుంది అనుకోండి. అవును, అది అంటే నేనే ధర్మంగా ఉండాలని చెప్తున్నాం. రైట్. వాళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు అనకూడదు, వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అనకూడదు. బట్ పద్ధతి అనేది ఒకటి ఉండాలి కదా. రైట్. వెంకట్రావు గారు గన్నవరం. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో, కట్ అయింది. రైట్. సాంబశివరావు విజయవాడ. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, వేదిక నుంచి పెద్దలందరూ నమస్కారం సార్. మొట్టమొదట వంశీని తిట్టిందే తెలుగుదేశం మీడియా సార్. సోషల్ మీడియాలో వంశీ భార్య గురించి వంశీని తిట్టారు. దాని మీద వంశీ రెస్పాండ్ అయ్యి ఈ విధంగా మాట్లాడితే అతని మీద ఇప్పుడు ఈ కేసు పెట్టారండి. అది వల్లభేని వంశీ గారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అండి. అది మొట్టమొదట అక్కడ దాంట్లో కూర్చుని వాళ్ళు గొడవ చేస్తే ఇక్కడ లోకల్ గా తెలుగుదేశం పార్టీగా ఉన్న వల్లభేని వంశీతో కూడా ఉంచిన కార్యకర్తలు అక్కడికి వెళ్ళి గొడవ చేశారండి. అది మొట్టమొదటి అసెంబ్లీలో కూడా అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టారండి వాళ్ళు.
రాంబాబు గారు ఎక్కడ ప్రస్తావన తేలేదు, అయినప్పుడు కూడా ఈయన దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఆయన అట్లా మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. అదేనండి చూస్తున్నానండి, వాళ్ళు రెచ్చగొడతారండి. ఇందాక మీరు అన్నారు కదా రెచ్చగొడతారు, ముందు రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు సార్. అవును, రెచ్చగొట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుస్తారు, అది విశేషం. అదే సార్, తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి అవి రాయరు. ఈ రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళు చేసే దాన్ని మాత్రం రాస్తారు. రెండు తప్పని మాబోటి వాళ్ళం, రెండు తప్పని చెప్పాలి ఎట్లా జరిగినా కూడా. జగన్ గారి కుటుంబాన్ని తిడితేనేమో బ్రహ్మాండం, చంద్రబాబు గారి కుటుంబాన్ని ఏదనంటేనో అమ్మో అమ్మో అంటారా? అది రెండు తప్పని చెప్పాలి కదా అంట. అదేనండి, తాడేపల్లి ఆఫీస్ లో కూర్చుని పట్టాభి అతను జగన్ గారిని సీఎం గా ఉన్న జగన్ ని ఒక రకంగా తిట్టాడు. అది నా నోట్లో నేను చెప్పకూడదు. చెప్పొచ్చు. ఇప్పుడు తిట్టిందా అని చెప్పరు, దాడి చేశారు దాడి చేశారని మాత్రమే ప్రచారం చేస్తారు. అది దాన్ని ఎంత రచ్చ చేశారండి, అది వాళ్ళ స్ట్రాటజీ అండి. అది జగన్ గారికి తెలియక పాపం ఆ విధంగా చేసుకున్నారండి పాపం, ఆయన జరిగింది అదండి. అప్పుడేమో అన్ని పద్ధతులుగా చేసినా కూడా చివరికి వాళ్ళకి ఎంత బలమైన వ్యవస్థ ఉంటుందంటే చాలా మందికి రిమాండ్ దశలోనే వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రిమాండే ఇచ్చేవ్వకుండా, జైలుకి పంపించకుండా కూడా కేసులు వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి అవకాశం ఉండలేదు. చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా అందరు రిమాండ్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఈ లీగల్ వ్యవస్థ ఏంటో మరి అర్థం కాదు. కానీ శివశంకర్ చెప్పండి, ఏమిటి ఈ కేసులో ఎట్లా పరిణామ క్రమం కానీ ఇవన్నీ కూడా, అసలు వంశీ మీద ఉన్న కోపం ఏంటి, వీళ్ళు పెట్టిస్తున్న కేసులు ఏంటి, ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేయటం ఏంటి, అట్లాగే డీజీపీ అసలు కలవపోవటం ఏంటి, అసలు గవర్నమెంట్ ఈ రకంగా జరుగుతూ ఉంటే మీరు ఏ రకంగా దీనిపై ముందుకెళ్తారు? సార్, ఈ కక్ష సాధింపు చర్యలు ఎలా ఉన్నాయంటే, ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడాను రాష్ట్రంలో ఉండకూడదు, ఎక్కడా కూడా వాళ్ళు నోరు ఇప్పకూడదు, భవిష్యత్తులో కూడా నోరు ఇప్పుతారు, బలంగా మాట్లాడతారు అనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడాను ఏదో ఒక విధంగా అక్రమంగా కేసులు పెట్టడము, అన్యాయంగా తీసుకెళ్లడము. ఒక కేసు కాదు, మనం సోషల్ మీడియాలో చూసాము ఎలా చేశారు. ఎక్కడొక కేసు పెడితే ఇక్కడ నుంచి అక్కడ, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర వాళ్ళు, ఈ రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్రలో కేసులు పెట్టి అక్కడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ రాయలసీమకు, మళ్ళీ కోస్తాకు. అంటే ఎలా చేశారంటే, ఇక భవిష్యత్తులో వీళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రతిపక్ష వాయిస్ అనేటువంటిది బయటికి రాకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు కూడాను విమర్శించకూడదు, తప్పులను ఎత్తి చెప్పకూడదు అనేటువంటి ఆలోచనతో ఇంత జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వంశీ ఉంది. నిన్న వంశీ కేసు పార్టీ ఆఫీస్ పగలగొట్టారని చెప్పి వాళ్ళే కేసులు పెట్టారు. వాళ్ళ డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తితో పెట్టించారు. కేసులు నడుస్తూ ఉంది. మొన్న అతనే కోర్టుకి స్వయంగా వెళ్ళి, ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టింది కాదు సార్, ఇది కోర్టుకు స్వయంగా వెళ్ళి జడ్జి గారితోనే అయ్యా ఇది నన్ను సాక్షిగా పిలిచి సంతకం పెట్టమని చెప్పారు. కానీ సాక్షిగా వెళ్ళిన తర్వాత నేనే వాళ్ళు నన్ను నా మీద దాడి చేశారని, నన్ను చంపబోయారని వాళ్ళు రాసేసి ఎస్సీగా కులదూషణ చేశారని చెప్పారని చెప్పి స్వయంగా పోలీసుల మీద ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఇమ్మీడియట్ గా ఏం చేయాలి సార్? ఇప్పుడు ఎవరైతే బెదిరించారో, ఎవరైతే కేసు కట్టారో ఆ పోలీసులను సస్పెండ్ చేయడమో, డీజీపీ గారు పిలిచి వారికి నోటీసులు ఇచ్చేసి వారి మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకు చేశారు, ఏంటి, ఎవరు ప్రోద్బలం అని. ఆ దిశగా జరగకపోగా ఇమ్మీడియట్ గా వాళ్ళ తమ్ముడు చెప్పాడట. ఇప్పుడు కూడా ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కాదంటే ఇప్పుడు వచ్చింది, వాళ్ళ తమ్ముడు మా బ్రదర్ని ఇట్లా తీసుకెళ్లారు, బెదిరించారు, వంశీకి సంబంధించినటువంటి అనుచరులు, వంశీ గారు ఇలా పెట్టమని చెప్పారని చెప్పి ఆయన చెప్పారని చెప్పి, అది కూడాను ఎక్కడా కూడా సార్ ఇంతవరకు ఆయన చెప్పింది వీడియో కానీ, మెజిస్ట్రేట్కి ఇచ్చింది కాను, ఏమీ లేదు. అది రాసేయడము, ఇమీడియట్ గా హైదరాబాద్ నుంచి ఆయన్ని తీసుకురావడము, ఒక నాటకీయ పరిణామంలో జగ్గైపేటలోని కాసేపు, లేకపోతే ఇక్కడ పట్టమంటలు కాసేపు, అలా స్టేషన్లో మారుస్తూ వచ్చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. వాళ్ళ భార్యను స్వయాన, వాళ్ళ భార్య వెళ్ళినా కూడా భార్యను కూడా కలవనీయకోకుండా, ఆ యొక్క పౌరుల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను కూడాను ఉల్లంఘిస్తూ ఈ పోలీసులు దేనికి పెట్టారు, ఎఫ్ఐఆర్ ఏంటి, ఛార్జ్ షీట్ ఏంటి, ఏ కేసులో తీసుకొచ్చారన్నా కూడాను లాయర్లకు కూడా సమాధానం ఇవ్వకుండా ఎలా చేశారనేటువంటిది చూసాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి క్రీడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ప్రారంభించారు. సో ఇక్కడ నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ అతను దూషించింది తప్పే అనుకుందాం, మనం వాళ్ళ భార్యని తిట్టింది తప్పే అనుకుందాం, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అది వాళ్ళ తల్లిగారిని తీసిన, కానీ ఆ కేసు భయంగా పెట్టి ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఇదే వంశీ గారు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలిశారు. ఆ కలిసినప్పుడు వంశీ గారి భార్యని, వాళ్ళ పిల్లలని, ఆయనను ఏ విధంగా తూలనాడారు,
లకారం భాషతో తిట్టు చేసినప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతినలేదా? ఆయన కూడాను ఎవరైనా స్త్రీనే కదా, మీకు సంబంధించింది కరెక్టే, మీ విషయంలో కాసేపు పక్కన పెడదాము. అదే వంశీ గారి భార్య తిట్టిన వాళ్ళని కూడా ఎందుకు ఈ విధంగా కేసులు పెట్టకూడదు? ఎందుకు వాళ్ళు అంటే తిట్టడం ఒకరికే ఉంటారా, వాళ్ళకి మనోభావాలు ఉండవా అనేటువంటిది ఒక చర్చ. సరే, ఇప్పుడు ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఈనాడు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళ మాట్లాడుతుంటే ఎట్లున్నాయంటే సార్, ఈ వంశీ అంట నొటోరియస్ క్రిమినల్, చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కే లేదు, ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయనేసి రాశారు. అయ్యా, ఇదే నొటోరియస్ క్రిమినల్ అయితే ఇందాక మన దారా గోపి గారు చెప్పినట్టు విజయవాడ పార్లమెంట్కి ఎలా ఇచ్చారు, ఎంపీ టికెట్ 2 సార్లు ఎమ్మెల్యేగా గన్నవరంలో ఎలా మీరు బీఫామ్ ఇచ్చి నిలబెట్టారు, ఎందుకు మీ పార్టీలో ఉంచున్నారు? ఆ 16 కేసులు కూడా క్రిమినల్ కేసులు నమోదైంది జగన్ గారి ప్రభుత్వంలో కాదే, మీ ప్రభుత్వ హయాంలోనే కదా 16 కేసులు. మరి ఆ 16 క్రిమినల్ కేసులు అప్పుడు మీరు ఏం చేశారు? ఈ రోజు గుర్తొచ్చిందా? ఈ రోజు ఆయన క్రిమినల్ అయ్యాడా? ఈ రోజు ఆయన నొటోరియస్ క్రిమినల్ అయ్యాడా? ప్రజలంతా చూస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కాదు కదా. ఈ మా ప్రభుత్వ హయాంలో కేసులు ఏం లేవేది, మీరే కదా పెట్టింది. సో ఒక వ్యక్తిని నిర్మూలించాలంటే అది కూడా ఎలా అంటే సార్, నేను చూసారో లేదో సోషల్ మీడియాలో, అంటే వాళ్ళ టైంలోని కాదు అంతకుముందు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో 2000 నుంచి 2014 వరకు ఏదో సమ్ టైం ఆ మధ్యలో జరిగింది. కేవలం టీడీపీ గవర్నమెంటే పెట్టిందని కాదు, అసలు తప్పు ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇన్సిడెంట్లు జరిగినట్టువి. అవును, నిన్న కూడా సార్ రాత్రి ఎలా అంటే ఆ గన్నవరంలో ఆయన వెంకట్రావు గారు వీళ్ళు క్రాకర్స్ పేల్స్తూ ఎలా ఒక వ్యక్తులను రెచ్చగొట్టడం కానీ సమాజాన్ని ఎలా తయారు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిందే కాక సంబరాలంట, గన్నవరం అంతా సంబరాలంట, క్రాకర్స్ పేల్చి దప్పు దండోరాతో ఆ జనాలందరూ కూడా వెళ్ళేసి డ్యాన్సులు వేసుకుంటూ ఎలా అయిందంటే ఈ యొక్క సమాజము ప్రజాస్వామ్యం కానీ ఏ యొక్క రీతికి మనం తీసుకెళ్తున్నాము. ఒక కాలం ఒకటే ఉండదు కదా సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మీరు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూడాను ఖచ్చితంగా తగిన మూల్యము ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పోలీసులు కానీ ఎవరైనా కూడా చెల్లించక తప్పదు. నిజంగా వంశీ బెదిరించారు అనేట్టుకంటే ఆ కేసు కట్టండి, కనీసం సత్యవర్ధన్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు సార్. నన్ను ఇట్లా వంశీ గారు బలవంతంగా తీసుకెళ్లారు, పార్టీ వాళ్ళు తీసుకెళ్లారని ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు. నన్ను కొట్టారని చెప్పి దాని మీద కేసు కడుతున్నాం, నేను తీసుకొస్తున్నామని ఏదో వేశారు. ప్రభుత్వం అధికారంలో ఉంది, వెళ్ళారు, చేశారు, దాని సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. ఈ కేసు పెడతారు, రేపు ఇంకో కేసు పెడతారు, రేపు ఇంకో స్టేషన్లో పెడతారు. ఒక వ్యక్తిని ఎలా నిర్మూలించాలనేటువంటిది, చట్టం తన చేతుల్లోకి ఎలా తీసుకోవాలనేటువంటిది చంద్రబాబు గారు చేసి చూపిస్తున్నారు. ఇది ఆదర్శవంతమైంది కాదు సార్. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. దీన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూని చేసేసి మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మారకుండా కనీసం అంటే గనక అంటే రెడ్ బుక్ అంటే కూడా ఫ్యాక్షనిజం అనేది బయటకు వస్తుంది. ఇది చాలా ప్రమాదం అనిపిస్తా ఉంది. ఫ్యాక్షనిజంలో ఏం జరుగుతుందో తెలుసు కదా, అటువైపు ఇటువైపు రెండు వైపులా ఘర్షణలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. వాటిని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉంది. పాలకులు ఎప్పుడు అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఈ దిక్కుమాలి కేసులు ఏంటి, ఈ రకంగా హెరాస్ చేయటం ఏంటి, ఇది పద్ధతి కాదు కదా. అదే ఫ్యాక్షన్ ని కొత్త రకంలో మరోసారి ఫ్యాక్షన్ ని పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, వంశీ గారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరుకుంటారు సార్ ఎవరైనా కూడాను? ఆ పోలీసుల మీద నా మీద అన్యాయంగా జరిగిందని వీళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయలేకపోవచ్చు కానీ అక్రమంగా అని ఆ రోజు అన్యాయంగా పెట్టిన కేసులు చట్టబద్ధంగా ఎదుర్కోరా? ఆ చట్టబద్ధంగా జరిగినప్పుడు ఈ యొక్క పోలీసులు ఇరుక్కోరా? తర్వాత ఆ వ్యక్తుల బాధితులు ఎవరైతే ఇప్పుడు వీళ్ళ మీద పెట్టిన వాళ్ళు వాళ్ళ మీద పెట్టరా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుని, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, మొన్న కూడాను ఒక 4-5 సార్లు, ఒక కొత్త సంస్కృతి తీసుకురావద్దు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీరు ఎల్లకాలం ఉండదు, తర్వాత వచ్చినప్పుడు మేము అదుపు చేయలేని పరిస్థితులు రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ సంస్కృతి వద్దు, మనకి చట్టపరంగా వెళ్దాము. ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చారు, హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చమని చెప్తున్నాం. కానీ ఇటువంటి చేసేసి ప్రజలందరూ కూడాను సూపర్ 6లు మర్చిపోవాలనే, మీరు చేసిన అప్పులంతా కూడా తీసుకోవాలనే, మీరు చేసే అవినీతిలంతా కూడా ప్రజలు గమనించకూడదనే. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? కనీసము 8 నెలలు పూర్తి అయింది, ఇప్పటికైనా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఫ్యాక్షనిజం ఇదంతా కూడా ప్రమాదకరమైన ధోరణికి ఆంధ్రప్రదేశ్ వెళ్తోందా అన్న భయం మాలో ఉంది, మీరేమంటారు? నిజమే సార్. అది
సార్ నిజమే. ఎందుకనంటే ఇప్పుడు ఆఫీస్ మీద దాడి చేసిండ్రో లేదో తెలియదు, అతను ఎవరో ఎవిడెన్స్ కూడా మా సంబంధం లేదు, అతను నన్ను బెదిరించి నాతోని ఎవిడెన్స్ ఇప్పించానని కోర్టులో చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం దారుణం సార్. ఇంకోటి సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఆఫీసులే కూలగొట్టింది సార్. ఒకవేళ జగన్ గారికి ప్రభుత్వం వస్తే అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి సార్? అంటే వీళ్ళు దాడి చేసినందుకే ఇంత దారుణమైన పరిస్థితులు తీసుకొస్తే ఆఫీసులే కూలగొట్టిన సందర్భం వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? అవును, అదే స్వయంగా ఇప్పుడు ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి రాయలసీమలో తగ్గుతూ ఉంటే ఫ్యాక్షనిజాన్ని అక్కడ ఎంకరేజ్ చేస్తూ అది చాలదన్నట్టు ఇక్కడే తీసుకురావటం ఏంటిది అర్థం కాకుండా. ఒకవేళ నిజంగా కేసు ఉందనుకో, కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, అయిపోయాయి. ఈ రకంగా ఇన్ని గంటల సేపు గందరగోళాలు చేయటం, రకరకాల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం మోస్ట్ మిస్యూజ్డ్ యాక్ట్ అది. ఒక్క నిమిషం సార్. కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్యాక్షనిజాన్ని తగ్గిస్తా అంటే వీళ్ళే వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు. ఈ రోజు కనబడతాంది ఫ్యాక్షనిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తారు అనేది. అవును, నాకు బాగా గుర్తు, మీరు గుర్తు చేశారు కాబట్టి. పాణ్యానికి సంబంధించిన ఇద్దరు నాయకులు ఫ్యాక్షన్లు ఉన్నాయి. ఫ్యాక్షన్లు ఉంటే చెరొక పార్టీలో ఉంటే వాళ్ళిద్దరిని పిలిచి మరీ రాజశేఖర రెడ్డి గారు రాజీ చేసి మీరు ఇట్లా ఫ్యాక్షన్కి వెళ్ళొద్దు, మొత్తం ప్రమాదం, సమాజానికి నష్టం జరుగుద్ది, మీకు నష్టం జరుగుద్ది అని చెప్తే ఇదే చంద్రబాబు గారు ఫ్యాక్షనిస్టులతోటి రాజీలు చేస్తారా, ఫ్యాక్షనిస్టులను పెట్టుకుని అన్నారు. మరి అదే చంద్రబాబు గారు జమ్మలమడుగులో ఇద్దరు ఫ్యాక్షనిస్టులకి కలెక్టర్ని కూడా పంపించి పర్సంటేజ్లు ఇచ్చారని అప్పుడు వీడియోలు కూడా వచ్చాయి. ఎందుకు? ఆయన ఎవరు, గౌరవ వెంకటరెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన మీద కేసు వస్తే శిక్ష పడింది, ఒక మర్డర్ కేసు ఏదో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ కారణం అన్నా కానీ ఆయన బాగా పరిచయం ఉండడంతో జైలుకి వెళ్ళి పరామర్శ చేస్తారు. ఇంకేముంది, పరామర్శ చేశారు, ఇంకేముంది ఇట్టాడీ చేస్తాడు రాజశేఖర రెడ్డి అనేమో ప్రచారం చేస్తారు. స్థిర సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. సో ఇట్లా చెప్పడానికి చేయడానికి మధ్య చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం, ఎస్పెషల్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి గుంజుకున్న తర్వాత వస్తున్న పరిణామాలు అసలు ఏమాత్రం విలువలతోటి పద్ధతిగా ఉండకపోవటం అత్యంత దురదృష్టకరం. వెంకట్రావు గారు గన్నవరం నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. టీడీపీలో కానీ బీజేపీలో చేరితే 5 స్టార్ రేటింగ్ తో వాషింగ్ మిషన్ క్లీన్ చేసేస్తాను నిండు సభలో చెప్పారు కదా సార్, ఇంకే ఉంది సార్. బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్ లాగా, టీడీపీలో చేరితే అంత వాషింగ్ మిషన్ అయినా టీడీపీ జనసేన బీజేపీ జాయిన్ అయితే 5 స్టార్ రేటింగ్ తో వాషింగ్ మిషన్ నిండు సభలో పార్లమెంట్ లో కూడా చెప్పారు సార్. దాని మోడీ గారు సమాధానం కూడా చెప్పలేదు సార్, చెప్పలేదు, మౌనంగా కూర్చునిపోయారండి. అలాగా గుండమ్మ జయరామ్ గారు ఎన్ని కేసులు పెట్టారు చాలా మందికి తెలుసు. ఆయన గురించి ఆయన 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి జయరామ్ గారు గుమ్మనూరు జయరామ్ చేస్తే ఇప్పుడు టీడీపీలో చేరగానే 5 స్టార్ రేటింగ్ తోనే మినిస్టర్ కూడా మినిస్టర్ లేదు, ఎమ్మెల్యేగా గుంతకల్ ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నాడు ఆయన. 5 స్టార్ రేటింగ్ తెచ్చారు, 5 స్టార్ రేటింగ్ అండి మొత్తం. అవును, చంద్రబాబు గారు చేశాడంటే పోనీ పాతకాలపు నాయకుడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు అనుకోవచ్చు. లోకేష్ ఆయన కుమారుడుగా మంచి గౌరవంగా, మంచి విద్యావేత్తగా, పద్ధతిగా ఉండి విధానాల మీద మాట్లాడాలి. కానీ ఆయనకంటే ఎక్కువ అబద్ధాలు ఆడి, ఆయనకంటే ఎక్కువ అరాచకంగా వ్యవహరిస్తే ఏం ప్రయోజనం? అధికారం ఉండొచ్చు, పోవచ్చు, అది వేరే విషయం. కానీ మనిషి యొక్క చరిత్ర కీర్తి తెచ్చుకునే విధంగా ఉండాలి తప్ప మరి లోకేష్ గారికి చంద్రబాబు గారు చెప్పడో, లేకపోతే చెప్పినా వినడో, లేకపోతే ఈ దిక్కుమాలిన సలహాదారులందరినీ అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారో, కొందరు రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టుకుని ఈ అరాచకాలు చేస్తున్నాడో. కానీ ఇది ఆయనకి చాలా ప్రమాదకరమైన క్రీడని నేను 1-2 సార్లు చెబుతున్నాను. ఆ విషయాన్ని బహుశా చంద్రబాబు గారికి అర్థమవుతుంది, కానీ మరి లోకేష్ గారికి కూడా అర్థం చేసుకుని ఆయనకి అయ్యా ఇట్లాంటి చేయొద్దురా అని చెప్తే మంచిదని మనం చెప్పాలి తప్ప ఇంకోటి ఏం చేస్తాం. వేణుగోపాల్ గారు కడప నుంచి. వేణుగోపాల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. హలో, మాట్లాడండి సార్. ఇది ప్రజాస్వామ్యానికి చాలా గుడ్డలు పెట్టు సార్ ఇది. నమస్తే సార్, మాట్లాడండి. టీవీ వింటూ మాట్లాడదు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగితే, ఈ 5 సంవత్సరాలు కొనసాగితే. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు మిత్రమా. రైట్, ఫైనల్గా చెప్పండి గోపి గారు, ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్య ప్రమాదకర క్రీడను, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్ళడం వల్ల లోకేష్ గారికి ఏం ఉపయోగం జరుగుద్ది? వచ్చేసారి గవర్నమెంట్ మారింది అనుకుందాం, మారితే అప్పుడు పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఇన్ని కేసులు ఒక్కొక్కళ్ళ మీద ఇంటూరు రవికిరణ్ అనేటువంటి అతను ఎప్పుడు బూతులు రాయటం అసభ్యంగా ఎక్కడ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తాడు. ఆయన్ని తీసుకెళ్ళి 20 కేసులా, రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్ళి 9 గంటల విచారణ. ఏంది ఇది అసలు? ఇది గవర్నమెంటేనా? చట్టం రాజ్యాంగం డీజీపీ కలవరా? ఏంది ఇది? మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ని ఇదే బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టడం అంటే, ఇదే బాగు చేయటం అంటే, ఈ రకంగా చెడగొడతా మీకేం ఆవేదన కలగట్లేదా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రతీకార దిశగా నడుస్తున్నాయండి. చాలా దురదృష్టకరం, బాధేస్తుంది. రాజకీయాలు చూసాం 80s లో 90s లో కూడా రాజకీయాలు చూసాం, కానీ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, జైళ్లకు పంపటమే లక్ష్యంగా రాజకీయాలు పనిచేస్తున్నాయి అంటే చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యం మరి ఎట్లా పోతుంది? దావోస్ వెళ్ళి కూడా రెడ్ బుక్ చాప్టర్ 3, 2, 4 అని ఇట్లాంటి చెప్పడం ఏంది? అది పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి చంద్రబాబు గారు లోకేష్లు తీసుకురావడం ఏంది? దానిలో భాగంగానే ఇప్పుడు లోకేష్ కూడా ఈ ప్రతీకార రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది మంచిది కాదు. ఆయన కుర్రాడు, బాగా చదువుకున్నవాడు, రాజ్యాంగం పట్ల కొంత అవగాహన పెంచుకొని, భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని ఆ పద్ధతిలో రాజకీయాలు నడిపితే బాగుంటుంది. కానీ ఇట్లా రెడ్ బుక్ రాసుకొని దాని ప్రకారం రాజకీయాలు నడుపుతూ ప్రతీకార రాజకీయాలు నడుపుతూ పంపించడం అయితే మంచిది కాదు. పెంచితే పాము ఎప్పుడైనా కాటేసే ప్రమాదం ఉంటుందన్న సంగతి ఖచ్చితంగా అర్థం కావాలి కదా. మనబోటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినరు, వినిపించుకోరు. మనం ఏదో ద్వేషంతో చెబుతున్నాం అనుకుంటున్నారు, కానీ బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం 50 ఏళ్ల అనుభవంతో జరిగిన పరిణామాల దృష్టిలో ఉంచుకుని చెబుతాం మనబోటి వాళ్ళం. లేదంటే ఇక వాళ్ళ కాలం మనం ఏం చేస్తాం? వాళ్ళు పద్ధతిగా ఉండి పద్ధతి రాజకీయాలు చేసుకోండి బాబు, ఇట్లాంటివి చేయమాకండి నేను చెప్తాను తప్ప మేము ఇట్టాగే చేస్తాం ఏమైనా కానీ అంటే ఇక అది ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కోస్తా జిల్లాలకు కూడా చివరికి చంద్రబాబు గారి లొకేషన్ రూపంలో ఫ్యాక్షనిజం రావటం అత్యంత దురదృష్టకరం. రెడ్ బుక్ అనే పేరు మీద చివరికి చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు లోకేష్ గారు. ఆయన ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు గారు, చూస్తూ ఊరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. ఆంధ్రప్రదేశ్ని ధ్వంసం చేస్తున్నటువంటి చరిత్ర, ఆ చరిత్రలోకి వెళ్ళొద్దని మాత్రం మనం కోరుకుందాం.